ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూలు పేరు సెంట్ యాన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది. కానీ అందరూ కూడా ఏమనుకుంటారు అంటే సొసైటీలో మొత్తము సెంట్ యాన్స్ స్కూల్ సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకొని అందరూ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను డిఓతో మాట్లాడడం జరిగింది. అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడండి, ఇండస్ట్రియలలో ల్యాండ్లలో వాళ్ళ పార్క్ లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ గిట్ట లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దనే ఒక అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంట్ యాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఇచ్చింది మాత్రం దీని మీద. అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ, ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకి ఎంత హానిగా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో, దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు, ప్రతి చోట మొత్తం పొల్యూషన్ ఉంది. కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు. మా ఎంబీఓ గారు కూడా ఉన్నాడు, ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో రావడం జరిగింది, ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నాడు. నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక్క గ్రౌండ్ లేదండి, వాళ్ళకి పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికే పోయి కూర్చుంటాం. మేము ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్ని ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఆర్జేడి గారు కూడా స్పందించాలి. ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా కనిపించదు, డిఓ గారు కనిపించరు. స్కూళ్ళల్లో బుక్కులు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, ప్రతి ఒక్కటి కూడా లీగల్ ఉండదు స్కూళ్ళల్లో. ఒక్కటి లీగల్ చూపించమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను డిఓ గారికి. దయచేసి డిఓ గారు దీని మీద అన్ని స్కూళ్ళ మీద కూడా కంపల్సరీ వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయాలి, స్కూల్స్ అన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఎట్లా తీసుకుంటుండో